नमः ब्रह्माविष्णुर्देवो महेश्वरः साक्षात् ब्रह्मा तस्मै श्री गुरवे नमः श्री गुरुभ्यो नमः हरिः ओम् मम आज्ञावर्चोभिषमस्तु भजन्तु वेन्थानास्तमुपं पुषेमा मृदुहस्तदस्रस्त्वया दक्षेण प्रतनादयेम मम देवाभिषमे सन्तु सर्व इन्द्राणन्तो वाचमद्रयन्तदेवास्ता विश्वदेवाः पशवो वदन्ति मन्द्रे समोर्गन्धहानाद्यन्दर्वागस्मानपदश्चदैतो मुहूर्तस्य मुहूर्तोऽस्तु फलनेर्या फलापुष्पायास्तपुष्पिने प्रभोदास्तानो मञ्चं प्रागोहसः ब्रह्मणार्भवलं पुत्रपौत्रप्रवर्धनाः तस्माचमेश्वार्दश्याङ्गं प्रयच्छ मे కల్పవాక్తపన్న సకలావాప్తిరస్తు. ఆ తాంబూలం ఎక్కడైతే తీశారో అక్కడ పెట్టి నమస్కారం చేసుకోండి. స్థానేషు స్థితానాం స్థైః క్రియమాణ కరిష్యమాణ శోచిత భావిత ఆగామి దుష్ట అరిష్ట దోష పరిహారద సిద్ధ్యర్థం మమ జాతక गणपतये नमः प्रथमपतये नमस्ते स्वलम्बोदराय एकदन्ताय विघ्नविनाशने शूराय श्रीवरदमूर्तये नमो नमः श्रीमहागणाधिपतये नमः दुर्गावरविन्दये हवेदोक्तुर्यसवर्ण మంత్రపుష్పాంజలిం సమర్పయామి. పుష్పాలను కళ్ళగట్టుకొని స్వామి పాదాల చెంత సమర్పించండి. శ్రీ మహాగణాధిపతయే నమః సువర్ణరవ్య మంత్ర పుష్పం సమర్పయామి. అలానే చేతిలో రెండు నక్షత్రాలు తీసుకుని దర్శనంతే ప్రదక్షిణ పదే పదే హందాపాత్మా భావసంభవాన్ కృపజాదేవా చెప్పండి అందరూ కూడా. తస్మాతు కారుణ్య మనసులో రెండవ సంకల్పం కూడా చెప్పుకోండి. స్వామి వారికి అంటే ఏదైనా కోరిక ఉన్నా సరే అది చక్కగా నెరవేరాలి అని మనసులో కోరుకోండి స్వామి వారికి. అష్టామహాగణాధిపతయే నమః గర్భవాదరవిందోక్త దివ్యసువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. రక్షణ వేసిందండి. పునఃపూర్వక నమస్కారం సమర్పయామి. పునఃపూజాంధ్రమాచారయామి. పుష్పాలు వేస్తూ ఉండండి. చామరం వేదయామి చంద్రశయామి శ్రామయామి శ్వానాహయామి ఆందోళకాన్నారాహయామి మూషికాన్నారాహయామి సమస్త రాజోపకార దేవోపకార భక్తోపకార శక్తోపకార సర్వోపకార సకలాపచార పూజాం సమర్పయామి. మీరు చేతిలో కూడా నక్షత్రం తీసుకోండమ్మా. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః హరి ఓం. అథ శ్రీ గణపతి తాళం వికటోత్కట సుందర దంతి ముఖం మృగేంద్ర సుసల్పగభరణం గణపతి సుందర కేశోర గణపతి యజ్ఞ సమానం గణపతి పద్మశరభృత పరసంగంధరరాజం గవలిత పద్మరజం సురపతి వంద్యం సుందరనృత్తం సురచిత మణిమకుటం ప్రణవత దేవం ప్రకటిత కాలం షద్గిరికాలమిరం తట్టచ్చద్గిరికాలమిరం తట్టచ్చద్గిరికాలమిరం లంబోదరవర కుంజాసురగృత కుంకుమవర్ణధరం శ్వేతసంగం మోదకహస్తం ప్రీతిససనసలం నయనత్రయవర నాగవిభూషిత నానా గణపతిదం నయనత్రయవర నాగవిభూషిత నానా గణపతిదం నానా గణపతిదం గణపతిదం ధవలిత జలధర ధవలిత చంద్రం పదమత జల జలభిత గణపతి వాద్యరథం గణపతి వాద్యరథం గణపతి వాద్యరథం సతోత్కట సుందరం ప్రముఖం హృదయేంద్ర సువర్ధగదాహరణం
అవనీల గజేంద్ర జనాధిపతిం ప్రణతోస్మి వినాయకాస్తి నఖౌ స్వర స్వర గణపతి సుందర కేశో ఋషి గణపతి యజ్ఞ సమానం భవ భవ గణపతి తత్వ శరీరం దయ దయ గణపతి దుర్య నమస్తే శైఖవక్త్రం గిరిజాదిత పద్మరజీ సురపతి అంజో హుందర రక్తాభురజిత మణిమగడం ప్రణమకదయమో ప్రకటిత కాలో శక్తి కాలమినో తత్తత్ శక్తి కాలమినో తత్తత్ శక్తి కాలమినో లంబారవర కుంజ సురగర గుంగుత వర్ణధరో శ్వేత సుందర మోరక హస్తం ప్రేమ సరసరకలో నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతినం దత్తత్ నయనత్రయవర నాగ విభూషిత నానా గణపతినం దత్తం నానా గణపతినం దత్తం నానా గణపతినం భవలిత జలధర భవలిత చంద్రం భనరల గిరలలు రోహిత భక్తో భవలిత జలధర భవలిత చంద్రం భనరల గిరలలు రోహిత భక్తో తనతర విహర శూల కపాల హర గణపతి భయం తట నిగలిత మత జల జలధిత గణపతి రాజ్యమినం. అనగా ఏమిటి? మనము బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనకు కుటుంబం కూడా బాగుండాలనే భావనతో మనము చేసినా సరే చూస్తే చాలట కళ్యాణాన్ని. ఎందుకంటే మనము చూసేది వేరు, చేసేది వేరు, దీంట్లో రెండు ఉన్నాయి ఫలితాలు. అంటే మన యొక్క కళ్యాణాన్ని మనం తిరిగిస్తే ఇన్ని కూడా సిద్ధుతాయి మనకి. అంటే మన యొక్క కుటుంబంలో ఉండేటువంటి మనుషులు కూడా ఆరోగ్యం బాగుండాలి అన్నా, అలాగే మన పిల్లలకి కూడా ఉద్యోగం కూడా ప్రాప్తి చెందాలి అన్నా, అలాగే కళ్యాణం కూడా జరగాలి అన్నీ కూడా సకల దోషాలు కూడా నివృత్తి చెందుతాయి. అంటే ఇందాక గురుగారు చెప్పిన విధంగా ఆదో పూజ్యో గణాధో కాదు కూడా కాదు, అంటే మన పిల్లలకి మనమే నేర్పించాలి అన్నమాట. ఎందుకంటే ఈ తరంలో ఇవి కూడా కొన్ని అంతరించకపోతున్నాయి. మరి తర్వాత ఎలా జరుగుతుందమ్మా అంటే మన పిల్లలకి మనం నేర్పిస్తేనే ధర్మం గురించి వాళ్ళకి తెలుస్తుంది. దీంతో కూడా అవే అంతరించిపోతాయి. అందుకనే ఆదో పూజ్యో గణాధిప అనుకున్న విధంగానే మనము అంటే ఏ కష్టాలు వచ్చినా సరే, ఏది చేసినా సరే ఆ చక్కగా ముందుగా వినాయకు మనం కొలవాలి. కొలిస్తేనే అది చిన్న ఉదాహరణ ఉంది. మరి ఆ యొక్క పార్వతీదేవి చక్కగా కైలాసంలో ఎంతో చక్కగా మరి అమ్మవారు ఎలా ఉందమ్మంటే దేదీప్యమానంగా చక్కగా వర్ధలుతూ ఉంది. ఎలా వర్ధలుతూ ఉంది? చక్కగా ఇంత వెలుపు పొట్టు, అలాగే మెల్లో మంగళసూత్రాలు, అలాగే కాళ్ళకు మెట్టలు, చేతికి గాజులు, చక్కగా అమ్మవారి చాలా దేదీప్యమానంగా వెలుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది? ఆడవాళ్ళు బొట్టు పెట్టుకోవాలంటే గింజంత బొట్టు పెట్టుకుంటున్నారు. ఎక్కడ కనపడుతుందా? బొట్టెత్తుకాయ బొట్టు ఎక్కడుంది? మేము ఎత్తుకోవాల్సి వస్తుంది. అమ్మ బొట్టు పెట్టుకున్నారా లేదా అంటే ఆవగింజంత బొట్టు పెట్టుకుంటున్నారు. ఎక్కడ కనపడుతుంది అక్కడ అంటే భర్త యొక్క క్షేమాన్ని కోరేది భార్య. మీ కోరుకో, ఐగలు ఎప్పుడు కోరుకోరు. చెప్పడం మనకి మా బాధ్యత, వర్తించేది మీ యొక్క బాధ్యత. అంటే ఆవగింజంత బొట్టు పెట్టుకుంటే మాత్రాన ఫలితం కలుగుతుంది అనుకుంటారు. చాలా తప్పు. ఎప్పుడైతే బొట్టు వెడల్పాలు పెట్టుకుంటారో అదే మన భర్త యొక్క క్షేమానికి ఆయుష్ కూడా పెరుగుతుంది. మరి అందరూ కూడా శాస్త్రంలో ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోండమ్మా, మళ్ళీ సూత్రాలు వేసుకోండి అని చెప్పరు ఎవరు కూడా. చెక్కలు వేసుకుంటే తప్పుకుంటే తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ కూడా వెరైటీగా మీరు సూత్రాలు తీసి అక్కడ కలిగి చూసేస్తున్నారు బయటికి. అది మేము చూసుకోవాల్సి వస్తుంది. మేము సూత్రాలు లేమో చూసుకోవాల్సి వస్తుంది. అంత స్థితికి తీరేది ఇప్పుడు కూడా. అందుకనే పంచమాంగళ్యాలు అంటారు. అంటే మన యొక్క భర్త కూడా క్షేమంగా ఉండాలి అంటే, మన కుటుంబం కూడా క్షేమంగా ఉండాలి అంటే భార్య ఒక్కటే ఆ యొక్క ఇంటికి వృద్ధురాలు. మరి స్త్రీమూర్తి అంటేనే చాలా గొప్పది. మరి స్త్రీ లేనిది ఈ యొక్క జన్మ కూడా లేదు. అలాగనే మరి యొక్క కైలాసంలో పార్వతీదేవి చక్కగా ఏం చేస్తుందమ్మా అంటే ఈ భూలోకంలో మనం పడుతున్న కష్టాలు చూసి అమ్మవారు ఒక యజ్ఞానికి కనిపెట్టారు. ఎలాగైతే మనము కూడా కళ్యాణాన్ని మనకు చక్కగా అత్యంత వైభవోపేతముగా ఆ యొక్క వినాయకుని యొక్క ద్వారా ఏం చేశారమ్మా అంటే హోమాన్ని కూడా కనిపెట్టుకున్నారు. ఎందుకు నిలబెట్టుకున్నారు అంటే మన యొక్క ప్రజల కోసము చూస్తున్న కష్టాలు చూసి, అలాగే యోగక్షేమాలు కూడా చూసి, అంటే ప్రజలు బాగుంటే మేము బాగుంటాం అని కోరుకునేది ఆ యొక్క భగవంతుడు. ఎప్పుడు కూడా భగవంతుడు చాలా మంది ఇప్పుడు చాలా వేగంగా మాట్లాడుతున్నారు. అసలు ఆ దేవుడు లేదు, ఏమి లేదు అనుకున్నారు. ఒకరోజు మన శివాలయంలో కూర్చున్నాం మేమంతా కూడా, ఒక 10 మంది దాకా వచ్చారు. ఇది జరిగిన సంఘటన. అయితే ఒక వ్యక్తికి
చాలా కష్టాలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు. ఆయన చెప్పుకున్నాడు సొంతంగా, ఏమంటే నేను చాలా కష్టాలు పడుతున్నాను, ఎంత చేసినా సరే ఏది కూడా ముందుకు రావట్లేదు అన్నాడు. ఆయన వచ్చి అసలు ఆ దేవుడు లేదన్నాడు, ఒకటే మాట, అసలు ఆ దేవుడే కాదన్నాడు ఆయన అన్న మాట. అలా అనకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే దేవుడు చాలా కష్టాలు ఇస్తాడు, అవి మనం భరిస్తేనే తర్వాత ఫలితం కూడా మనకే ఉంటుంది. ఇప్పుడు ఇచ్చాడు కదా, ఒమ్మో నా వల్ల కాదు, అసలు దేవుడే లేడు అంటానికి అది ఎక్కడా కూడా నిరాశ లేదు. మరి ఆయన ఆ మాట అన్నాడు, సాయంత్రం కూడా కింద పడ్డాడు, పైనుంచి. అంటే దేవుడు ఉన్నారు కాబట్టి చూపించింది. ఎప్పుడు కూడా మరి కష్టాలు వస్తే ఆయన లేడు కూడా అనుకోవద్దు. ఒక్కసారి మనసు లోపల అయ్యా భగవంతుడా నువ్వే మాకున్నావు అని ఒక్కసారి మనసులో తలుచుకుంటే ఆయన అన్ని మనకి ఇస్తాడన్నమాట. మరి ఆ యొక్క అమ్మవారు చక్కగా మన కోసము మన యొక్క భూలోకంలో చాలా కష్టాలు పడుతుంది చూసి అమ్మవారు ఒక హోమానికి తలపెట్టారు. ఆ హోమములో అందరినీ కూడా ఆహ్వానించారు అమ్మవారు. ఎలాగైతే మన ఇక్కడ కూడా అందరూ కూడా వచ్చి కైలాసంలో కూర్చున్నారు అన్నమాట. మరి అలాగే అమ్మవారు యజ్ఞాన్ని కూడా తలపెట్టారు. మరి సాక్షాత్ ఎవరు పార్వతీదేవి, వినాయకుడికి ఏమవుతుంది, తల్లి అవుతుందిగా. మరి అమ్మవారు ఏం చేశారా అంటే, సరే మా కొడుకే కదా చెప్పకపోతే ఏం కాదు అనుకుంది అమ్మవారు. మరి చెప్పబోయేసరికి ఏమవుందమ్మా అంటే, కింద యొక్క అగ్ని వెలగట్లేదు, పైనుంచి వర్షం పడుతూ ఉన్నది. ఓరి ఇది నాకు ఎలా జరుగుతుందో అని అసలు నేనే యజ్ఞాన్ని తలపెట్టాను కదా, ఇలా దేవుడు అమ్మవారు అనుకున్నారు. అందరూ కూడా వచ్చి అమ్మా మరి మీరు అందరినీ కూడా ఆహ్వానించారు, అయ్యా వినాయకుని ఆహ్వానించారు ఏదని చెప్పారు అమ్మవారు. చెప్పారు. చూసారా మనమెంత మానవ మాత్రం మటనే మనది, ఆ యొక్క భగవంతుడే తప్పలేదు. అందుకని మనం ఏ పూజ చేసినా సరే, ఏ కార్యం సరే ఆ యొక్క వినాయకుని తలుచుకోవాలి. తర్వాత మాతృదేవో భవ పితృదేవో భవ, ఇది అన్ని చోట్ల కూడా చెప్పుకునే ఉన్నాను. అంటే మనము ఎన్ని చేసినా సరే, ఏది చేసినా సరే ఆ యొక్క అమ్మని నాను తలుచుకుంటేనే మనకి అంతా కూడా తృప్తి జరుగుతుంది, లేకుంటే ఏదో కూడా జరగదు. ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసినంత మాత్రాన వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక అందరూ కూడా యొక్క శాంతి కళ్యాణంలో ఎవరు కూడా మాట్లాడకండి, శ్రద్ధతోనే ఉండండి. ఎప్పుడు వచ్చినా సరే మనం ఎప్పుడు కూడా మాట్లాడుకుంటాం, అన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ప్రశాంతత దొరకాలి, మన ఆరోగ్యం బాగుండాలి, మన కుటుంబం బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి అనే యొక్క సంకల్పంతో మనం వస్తాం. అగో అక్క మా చీర కట్టుకుంది, ఎంత బాగుందో చీర, రేపు మా ఇంట్లో కనిపించుకున్నాము, అగో మెల్లో నాలుగు బంగారు వేసుకుందాం, ఎంత బాగుందో ఆ బంగారం, ఒక చూడు ఎట్లా కూర్చున్నావా, ఆ చీర ఎంత బాగుందో అని అనుకోవడం కాదు. మనం ఏ చీర కట్టుకున్నా సరే, మెల్లో ఏ బంగారం వేసుకున్నా సరే, అక్కడే ఉండాలి, చీరల బంగారం కాదు. భక్తి మాత్రం ఉంటేనే ఆయనే మనకి అన్ని ఇస్తాడు. అందుకే అందరూ కూడా మనసు లోపల చక్కగా ఓం నమో నారాయణాయ అని మనసులో తలుచుకోండి. ఒకసారి గట్టిగా అందరూ కూడా చెప్పండి, ఓం నమో నారాయణాయ గోవింద గోవింద. విశేషణ విశిష్టాయ రామశుభగదు శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం నక్షత్ర వేసి యజ్ఞోపవేదం మీద విష్ణాభవేదిష్టాదేవతాయే నమో నమః. ధ్యాయామి సమర్పయామి ఆవాహయామి సమర్పయామి నవరత్నగద్రస్థాపన రక్తసింహాసనార్థాక్షరాన్ని సమర్పయామి పాఠ్యం సమర్పయామి శ్రేషోర్ధ్వం సమర్పయామి పరాజనేతోర్వాహారోహం కవిష్మిని హరితాష్టవందనే ఏకాన సముద్రస్య గ్రహాయ మే పృత్రాచూర్ణ కుంకుమ విలేపణాం సమర్పయామి. ఓం భవాగదేవాయ నమః. పుష్పం పెడుతున్నారు. ఓం శర్వాగదేవాయ నమః. ఓం ఈశానాగదేవాయ నమః. ఓం పుష్పతీర్థదేవాయ నమః. ఓం ఉగ్రాగదేవాయ నమః. ఓం రుద్రాగదేవాయ నమః. ఓం భీమాగదేవాయ నమః. ఓం మహతోదేవాయ నమో నమః. భవస్కదేవస్య పత్నే నమః. సర్వస్యదేవస్య పత్నే నమః. ఈశానస్కదేవస్య పత్నే నమః. పుష్పతీర్థదేవస్య పత్నే నమః. ఉగ్రస్కదేవస్య పత్నే నమః. రుద్రస్కదేవస్య పత్నే నమః. భీమస్కదేవస్య పత్నే నమః. మహతోదేవస్య పత్నే నమో నమః. విఘ్నోపవేదాధిష్టాదేవతాయే నమో నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షరభూతాం సమర్పయామి. ధూపమాగ్రాపయామి. అసంగా సత్యేన వరసంజామి. అమృతమస్తు కొలతో తస్కరణమసి వీరిచ్చన్న పొట్టు మీద. విఘ్నోపవేదాధిష్టాదేవతాయే నమో నమః. వజ్రాత్మందారవీ ఫలండమేన గామి. ఓం ప్రాణాపాన వ్యానోదాన సమానాయ స్వాహా. హస్తే పాదో ముఖే ఆచమనీయం సమర్పయామి. తాంబూల శరణాంతరం ఆచమనీయం సమర్పయామి. ఓం సంప్రారించ విరారించ విశ్వేర్యాతనాగమే లక్ష్మీనారాయణామసి. విఘ్నోపవేదాధిష్టాదేవతాయే నమో నమః. మంగళగం శుభలాయ
నమస్కరోమి వీడుకొండలవాడ వెంకటరమణ గోవింద చెప్పాలి. మీరు ఎంత గట్టిగా చెప్తా ఆ యొక్క స్వామి అంతగా సంతోషపడుతూ ఉండాలండి. లక్ష్మీ వరద గోవింద వీడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. స్థానే వరాగే నమో నమః. ఒక పుష్పాన్ని తీసుకోండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి నో విష్ణు ప్రచోదయాత్ మహాదేవీ విద్మహే విష్ణుపత్నీయ ధీమహి నో విష్ణు ప్రచోదయాత్. స్థానే వరాగే నమో నమః. స్వన దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ప్రార్థనా నమస్కారాన్ని సమర్పయామి. సత్ప్రజామరామి సర్వభగవాన్ సమర్పయామి. విఘ్నోపవేతం ధారయేత్. అందరికి ప్రసాదాలు పెట్టారుగా, ప్రసాదాలు ఉన్నాయి కదా, దాని దగ్గర ధరిస్తేనే ప్రసాదాలు గట్టిగా పెడతారు. అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఏది చెప్పినా సరే గట్టిగా చెప్తేనే మనకి ఫలితం కలుగుతుంది. ఏదో మనకి మొక్కబడి ఇచ్చారు కదా, కళ్యాణం చేస్తున్నారు కదా అన్నట్టు కాదు. చక్కగా అయ్యగారు చెప్తేనే మనకి ఫలితం కలుగుతుంది. ఎందుకు ఫలితం కలుగుతుంది నాకు చెప్పుకున్నావు. చేసే వాళ్ళకంటే చూసే వాళ్ళకే ఫలితం. ఎందుకు ఫలితం? మనం గట్టిగా చెప్తేనే అన్ని కూడా మనకు సిద్ధిస్తాయి. ఏదో వచ్చి కూర్చున్నాం కదా, ఏదో చూస్తున్నాం కదా అనేది ఉండకూడదమ్మా. ఎక్కడైనా సరే, ఒక గుళ్ళోకి వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే, మనము ఎంత గట్టిగా చెప్తే అంత యొక్క భగవంతుడిని సంతృప్తి చెందుతుంది. ఈ కలియుగంలో ఎలా ఉంటుంది? కలియుగం అంటేనే చాలా పాపాల యొక్క కాలము. మరి చాలా పాపం ఉంటుంది. పుణ్యం రావాలంటేనా? ఇప్పుడు 100లో మిగతా పర్సెంట్ ఏంటిది? 20% మొత్తం ఏంటిది? కానీ గట్టిగా చెప్పినప్పుడు గట్టిగా అంటేనే ఫలితం కూడా సిద్ధిస్తుంది. ఏదో వచ్చి కూర్చున్నాం కదా, వాళ్ళే చేసుకుంటూ వెళ్ళిపోతారు, మనకే సంబంధం కూడా అనుకోకూడదు. చెప్పినప్పుడు గట్టిగా చెప్తేనే ప్రసాదాలు గట్టిగా పెడతారు. మనకి ప్రసాదాలు గట్టిగా ఉన్నాయి. నమస్కారం చేసుకోవాలండి. వెళ్ళిపోయింది.
भवनेमहे वैष्णवेवी पुनते देव्यागातु यस्य पत्नी स्तनववेतपृष्ठाः तया वदन्तस्य कन्यादानमहोत्तस्य महोर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनान्नमानां ग्रहाणामत्यन्ता शुभानुकूलयोग्यता फलसिद्धिरस्तु अयं मुहूर्तः शुभमुहूर्तोऽस्तु एतस्य मुहूर्तकाले सूर्यादीनान्नमानां ग्रहाणामत्यन्तानुकूलयोग्यता फलसिद्धिरस्तु పచ్చబొట్లు పెడతానన్న మొహం మొత్తం గీలేదు మా మొహాలు చూడు కరెక్ట్ గీతలు नमः सोमाजगरुद्राजक नमस्तां राजदारुणाजक नमः शृङ्गायुध पशुपतये च नमो अग्राजक भीमाजक नमो अग्रेवधाजक दूरेवधाजक नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्काराय नमः शुम्भवे जमजो भवे च नमः शङ्कराजक अजस्कराज च नमः शिवाज च शुभराजक शुभोर्तदेवताभ्यो नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरेण शुद्धा आगमनीयं समर्पयामि चल अक्षतलवेशे वस्त्राभ्ययोगवेदार्धाय में चल अक्षतलवे वस्त्राभ्ययोगवेदार्धाय में पुष्प अक्षतानि समर्पयामि అలాగే పసుపు కుంకుమ గంధం కూడా నిత్య బ్రహ్మణే నమః మధ్య మధ్య సహిత తాంబూల సమర్పయామి తాంబూలార్ధాయ నక్షత్రవేశే తాంబూలార్ధాయ మే పుష్ప అక్షతాని సమర్పయామి అగల హారతి తిప్పండి హారతి శుభముహూర్తానికి ఓం హింగపాత్రం మధో పూర్ణధాతి మధవిజోసాయే ఏకదా బ్రహ్మణ భారతే ఏకైవైవారావిస్తరోర్భాదే శ్రీవస్తు నిత్య సన్మంగళాని భవంతు సత్యాజేత ఆశస్సంతు భుజకర్పూరాన్న మంగళ భుజ నీరాజనందరశయామి అందరూ కూడా కళ్ళకద్దుకున్నయ్యా భర్తను మంచిగా చూసుకోండి అమ్మ భర్త మంచిగా చూసుకుంటేనే అన్ని గుడిపెడతాడు అనుకోవచ్చు కానీ ఈ మాటలు ఇక్కడ వరకు చెబుతాయి ఇంటికి పోయిన తర్వాత నువ్వెవరు నేను కొన్నిగా చేస్తే అంతే చాలు అక్కడ తర్వాత అక్కడ ఆయన అయిపోతుంది పాప అక్కడితో అందుకని ఎప్పుడు కూడా భార్యలు మంచిగా ఉంటేనే భర్త కూడా మంచిగా ఉంటాడు భర్త క్షేమంగా ఉంటే భార్య క్షేమంగా ఉంటుంది ఇలాగైతే యొక్క పంచమాంగళ్యాలు ధరిస్తారు అప్పుడు ఇల్లు కూడా వర్ధిల్లుతుంది ఇదే చిన్న చెప్పదలుచుకుంది చక్కగా అర్చక స్వామి వారు అంటే ఇప్పుడు దాకా మనము సుముహూర్తం గురించి చెప్పుకున్నాము తదుపరి ఆ యొక్క స్వామివారుల యొక్క తాత ముత్తాత ఆ తర్వాత ముత్తాతలు కూడా పేరు చెప్తున్నారు అంటే ఎలాగైతే మనకి కన్యాదానంలో మన నాన్నగారు తాతగారు వాళ్ళ ముత్తాత గారు ఎలా అయితే ఉంటారో ఇక్కడ కూడా స్వామివారులకి మన నాన్నగారు ముత్తాత గారు కూడా ఉన్నారట అదే కర్తక స్వామి వారు చెప్తూ ఉన్నారు ఎంత శ్రద్ధతో వింటే అంత పుణ్యం మనకు కలుగుతుంది పురాణ పరుష శర్మణో నేత్రే చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారవేభ్యమద్రయారుషేయ ప్రమరాన్వితాన్ కాశ్యపసగోత్రోద్భవః శేషశాయి శర్మణః పౌత్రాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారవేభ్యమద్రయారుషేయ ప్రమరాన్వితాన్ కాశ్యపసగోత్రోద్భవస్య విష్ణు శర్మణః పుత్రాయ చతుస్సాగర పర్యంతం బ్రాహ్మణేభ్యః శుభం భవతు కాశ్యపావత్సారవేభ్యమద్రయారుషేయ ప్రమరాన్వితాన్ కాశ్యపసగోత్రోద్భవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ ఆదిమధ్యానుభవాయ సకల భవన సంరక్షణ విదక్షణ దృష్టితోధాన స్థిరోధానాన గ్రహకారకాయ సాక్షాత్ శ్రీ లక్ష్మీనారాయణ శర్మదేవరాయ కూడా మనము చక్కగా ఒక ఋషులు అన్నమాట ఋషులు ఉంటారు ఆ యొక్క ఋషులు కూడా చెప్పుకున్నాము మరి స్వామివారి యొక్క ముత్తాత గారి పేరు ఏమిటమ్మా అంటే పురాణ పురుషుడు అంటే తాత యొక్క ముత్తాత గారి పేరు పురాణ పురుషుడు అలాగే స్వామివారి యొక్క తాతగారి పేరు ఏమిటమ్మా అంటే శేషశాయి అలాగే స్వామివారి యొక్క నాన్నగారి పేరు విష్ణు శర్మణ అంటే సాక్షాత్ యొక్క విష్ణు శర్మనే వాళ్ళ నాన్నగారు. తర్వాత
శ్రీ లక్ష్మీనారాయణేవరాయ అంటే సాక్షాత్ యొక్క స్వామివారి పేరు శ్రీ లక్ష్మీనారాయణే జాబా లేదా అమ్మాయి అబ్బాయి గవర్నమెంట్ జాబా అని ఆలోచిస్తున్నాం. కాబట్టి పూర్వకాలంలో లక్షలట వెళ్ళి ఆ యొక్క అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి చూసి వారి వంశం ఎటువంటి వంశం, వారి గోత్రం ఏమి గోత్రం, వారి యొక్క తాతగారు ముత్తాతగారు వారి యొక్క తండ్రి గారు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏమిటనేది వారి విధి వివరాలన్నీ కూడా తెలుసుకొని ఆ యొక్క అబ్బాయికి తగినటువంటి అమ్మాయిని ఇచ్చేలాగా కూడా ఆ యొక్క స్వామివారి గోత్రాలు చెప్పుకున్నాము. అలానే అమ్మవారి సంబంధించినటువంటి గోత్రాలు కూడా చెప్పుకున్నాము. అమ్మవారి యొక్క గోత్రం వచ్చేటట ఆత్రేయస గోత్రం అట. అమ్మవారి గోత్రం ఏమిటండి? ఆత్రేయస గోత్రం. అలానే అమ్మవారి యొక్క ముత్తాత గారి పేరట రత్నాకర శర్మలో నెత్రి అంటే రత్నాకర శర్మ గారి యొక్క మునిమనమరాలట మన లక్ష్మీ అమ్మవారు. అలానే ఆ యొక్క అమ్మవారి తాతగారి పేరట అర్చన శర్మన గారట. అర్చన శర్మ గారి మనమరాలు వచ్చేసి మన యొక్క లక్ష్మీ అమ్మవారట. అలానే ఆ యొక్క అమ్మగారి గారి పేరు తండ్రి గారి పేరట సముద్ర శర్మన పుత్రి. ఎవరు కూతురండి? యొక్క అమ్మవారు సముద్ర శర్మన పుత్రి అంటే సముద్ర శర్మ గారి యొక్క కుమార్తె సాక్షాత్ శ్రీ లక్ష్మీనామ్ని కన్యాం. ఈ యొక్క స్వామివారి గోత్రాలు అమ్మవారికి సంబంధించినటువంటి గోత్రాలు కూడా చెప్పుకున్నాము. కానీ ముహూర్తానికి ఆసన్నమైంది కాబట్టి ఆ యొక్క దంపతులిద్దరు కూడా ఆ యొక్క బొడజీర అన్నాలన్నీ కూడా చేతిలోకి తీసుకొని పట్టుకుంటారు. అలానే అమ్మవారికి అయ్యవారికి సంబంధించినటువంటి లగ్నాష్టకాలు పఠిస్తూ ఉంటారు అర్చక స్వామి వారు. ఇలా మీరిద్దరు కూడా పైకి లేచి నిల్చోండి. ఓం శ్రీ కళ్యాణ గుణావహం వ్యవహరంత స్వప్నదోషావహం గంగా స్నాన విశేష పుణ్య ఫలదం గోదాలిందీ గణగామృతం కలవదం కాశుకృష్ణస్తవ సత్తో కలకోగతం కలవదం హోమోదకీ గూగన సావధాన సుముహూర్తే సావధాన సుమగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన చైతన్యం పవనం వనం వనమనం మానం వనం మామనం మాయాజాలధనం ధనం భవధనం నాగాధనం మాధవం నిత్యం సారసరం సరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భవనం భవం భవభవం భావం భవం భుజ్యతే సావధాన సుముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన నరేశో నరశంభుడో నమరగో శంభుడు రమ్మభే దోలాగాక్షణో వస్మిన్ మృగాండ్రుగ బింభకుంభడుకుంభబింబగానో బింకారనో బిందనో డోలాడం దడుండుగాండవలగ కుర్వంతుదాన్ మంగళం సావధానారాయణ ధ్యాన సావధాన లక్ష్మీశ భవన ప్రయాణవసత దేవాన్ మనుష్యోరగాన్ సంస్థాపం కరుణాకరుణయారాండవశయో కోసలే మంగళ సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ భుజాన సావధాన లగ్నో సజనందదేవ తారాబలం చంద్రబలంతదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే స్మరామి సావధాన శుభముహూర్తే సావధాన లగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన సావధాన. అలానే ఆ యొక్క రెండు చేతులని కూడా జోడించి మా యొక్క మాంగళ్యం కూడా ఆ యొక్క దాంపతుల వలె సుఖ సంతోషాలతో వెలవెల్లాలని చెప్పేసి ఆ యొక్క స్వామివారిని మనస్ఫూర్తిగా తలుచుకుంటూ మీ యొక్క రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకోవాలండి.
ఓం దేవాద్యోర్ధరాత్మహి ఓం విష్ణుమతం భగవాన్ ఓం రామో విశాయ ఓం వదనామ విష్ణురాం పరమపైన విశాయ ఓం ధ్రువంతో రాజావరణాన్ ధ్రువంతో రామహస్పతిః ధ్రువంతో దృష్టాద్భుస్తరాత్మం భారగతాం ధ్రువో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాపుత్రవన్నం అయం తత్రం వనస్పతిః ఇంద్రాయ మహీధరో తస్మై దేవాపుత్రవన్నం అయం మహార్తస్య మహార్తస్తు ఏతస్య మహార్తకాలే సూర్యాదీనాన్నమానాం గ్రహాణామత్యంత శుభారగోరయోగ్యతా బలసిద్ధిరస్తు ఓం ధ్రువంతో రాజావరణాన్ ధ్రువంతో బృహస్పతిః ధ్రువంతో దృష్టాద్భుస్తరాత్మం భారగతాం ధ్రువో సుహంగభే విక్రామన్నాదారదం విష్ణోరస్యవాదనః సరఫరామఖాగరప్రణాం ఆయుతం చతారిషతో వజ్రాసరోదేవనాయే నమో నమః క్షీరేణ ప్రక్షాళ్య క్షీణ ప్రక్షాళయ భైరణాయ రక్షసే వైశ్వరమాహస్తస్య భాగదేహ ఆపో దనగధాతనః వక్రమాల్యంగల్య గౌరీ దేవతాభ్యో నమో నమః ధ్యాయామి ధ్యానో సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి అనేక నవరత్నగద్రస్థాన భక్త సింహాసనార్ధోక్షతాన్ని సమర్పయామి పాదయోః పాద్యం మస్తేశ్వర్ఘం ముఖే ఆచమనీం సమర్పయామి దుఃఖోదక స్నానం సమర్పయామి ఓం గంధద్వారాంతరాధరిషాంతిష్టమిష్టాంగరిషిణీం ఈశ్వరైకం సర్వభూతానాంతామిహ పద్మహేష్ణ్యో అలంకరణార్థం శ్రీగంధాన్ ధారయామి ఆగనే దేవరాగనే దూర్వారోహంత్ పుష్పిణేః అర్వాష్టపుండరీగణ సంతరస్య గృహాయ మే శ్రీ మహాకాళీ మహాలక్ష్మి శక్తిస్వరూపిణీ యోత్రమాంగల్య గౌరీ దేవతాయే నమో నమః అలంకరణార్థం సకుంకుమాగలేపనం సమర్పయామి అక్షరైరూఢయామి అక్షరైః పూజయామి ఓం మహాదే నమః ఓం వికృత్యే నమః ఓం విద్యాయే నమః ఓం సర్వభూతహితప్రదాయే నమః శుద్ధయే నమః ఓం వికృత్యే నమః శుద్ధే నమః ఓం పరమాత్మికాయే నమః అచే నమః కాలకాయే నమః కాయే నమః రాహాయే నమః స్థే నమః ఓం స్వధాయే నమః సుధాయే నమః కన్యాయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నిత్యష్టాయే నమః కృత్యాయ సుధాయే నమః సుధారణ్యే నమః మలాయే నమః ఓం కాంతాయే నమః అక్షయే నమః సంభవాయే నమః గృహపరాయే నమః ఓం బుద్ధయే నమః అర్ఘాయే నమః హరివల్లభాయే నమః హరికాయ నమః ఓం అమృతాయే నమః అమృతాయే నమః చిత్తాయే నమః లోకవినాశన్యే నమః ధర్మనిలయాయ నమః కరుణాయ నమః లోకమాత్రే నమః భక్తప్రియాయ ఓం పద్మహస్తాయ నమః ఓం పద్మాక్షయ నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మనాభప్రియాయ నమః ఓం రమాయ నమః ఓం పద్మమాలాధరాయ నమః ఓం దేవ్యే నమః ఓం పద్మన్యే నమః ఓం పుణ్యగంధాయ నమః ఓం సుప్రసన్నాయ నమః ఓం ప్రసాదాభిముఖ్యే నమః ఓం ప్రభాయే నమః ఓం చంద్రవదనాయ నమః ఓం చంద్రసహోదరయే నమః ఓం చతుర్భుజాయ నమః ఓం చంద్రరూపాయ నమః ఓం ఇంద్రాయ నమః ఓం ఇందుశీతలాయ నమః ఓం ఆక్రోదజన్యే నమః ఓం పుష్ట్యాయ నమః ఓం శివాయ నమః ఓం శివగర్భే నమః ఓం సంచయే నమః ఓం విమలాయ నమః విశ్వజన్యే నమః ఓం తుష్ట్యే నమః ఓం దారిద్ర్యదంశన్యే నమః ఓం ప్రీతీశ్వరన్యే నమః ఓం శాంతాయ నమః ఓం శుక్లకార్యాయ నమః శ్రీ మహాకాళే మహాలక్ష్మీ శక్తిస్వరూపిణి శ్రీ మాంగళ్య గౌరీ దేవతాయే నమో నమః యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః దేవీ సర్వభూతేషు భ్రాంతిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః దేవీ సర్వభూతేషు క్షుభారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః దేవీ సర్వభూతేషు విభజామి వనస్పత్యుద్భవైర్వేర నానాగ్రంథైః సుసంయుతః ఆగదయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతా ఘరాపయామి సాక్షాత్ దీపం దర్శయామి ధూపగలికాంధ్రశంఖాచమనయం సమర్పయామి నైవేద్యం రెండైదు పళ్ళు కానీ 50 పళ్ళు కానీ పెట్టండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ సత్యవర్తిరపరుషించామి అందరికీ కూడా చూపించారు.
ముహూర్తకాలే సూర్యాగ్రహాణాంగ్రహారామతిర్దానభూమ్యదాఫలసిద్ధిరస్తు. భక్తులందరూ కూడా రెండు చేతులు కూడా జోడించి నమస్కారం చేసుకోవాలండి. గోవింద లక్ష్మీనారాయణ గోవింద లక్ష్మీవరద గోవింద. ఓం మాంగళ్యం తంతునానేన లోకరక్షణహేతునా కంఠే రత్నాభరణే కంఠేన శరదాం సదా. మాంగళ్యధారణ మహోత్సవ
రూపాయలు. సాంబశివరావు గారి దంపతులు స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంగా స్వామివారికి భక్తిగా నమస్కరిస్తూ సమర్పించినటువంటి 111 రూపాయలు. వేములకి వెంకటరెడ్డి దంపతులు గారు స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంగా భక్తితో నమస్కరిస్తూ సమర్పించినటువంటి 201 రూపాయలు. స్వామివారి కళ్యాణ మహోత్సవ భాగంగా భక్తితో నమస్కరిస్తూ సమర్పించినటువంటి 116 రూపాయలు. ఆ